దయచేసి ఇప్పటికైనా ఈటల రాజేందర్ రెడ్డి గారు మీరు మీరు మీ నోటిని అదిలో పెట్టుకొని కావచ్చు, అలా బిడ్డే, అలా భార్య, అలా అల్లుడు, అలా కొడుకు రెడ్డి కావచ్చు. ఆయన ఈటల రాజేందర్ ముదిరాజ్ అని వాడుతూ ఉంటాడు. ఆయన ముదిరాజులకు కూడా ₹1 సాయం చేసినోడు కాదు. నేను చెప్పాలనుకుంటే నేను అంటున్నా, నీ కొడుకు పేరు ఏం పేరన్నా? నితీష్ కుమార్ రెడ్డి. ఎట్లా పెడతావన్నా? ఇది పద్ధతినా? నువ్వు పెట్టొద్దని నీ ఇష్టం, పెట్టుకో రాజ్యాంగం ప్రకారం. మళ్ళీ బీసీ ఎట్లయితావన్నా నువ్వు? కాబట్టి ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తూలనాడి నీ పదవి కోసం ఫ్రస్ట్రేషన్లో నీకు పైన సహకరించకపోతే ఈ బీజేపీలో కుంపట్లున్నాయి. ఇప్పుడు రాజాసింగ్ ఓ పక్కున్నాడు, రఘునందన్ రావు ఓ పక్క, బండి సంజయ్ నీతో పడతలేదు, తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి లక్ష్మణ్ నీకు సహకరించడు. కాబట్టి పిచ్చులు పీక్ స్టేజ్ వేసి అంగి దింపుకుంటున్నావు. కాబట్టి మా ముఖ్యమంత్రి అంగి దింపాలని చూస్తున్నావు. అది సాధ్యం కాదు. తెలంగాణ ప్రజల ఆమోదంతో, ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మీరు బీజేపీలో ఏమైనా ఉంటే చూసుకో, అంతేగాని సహనం కోల్పోయి మీకు మీరే మన కోట శ్రీనివాసరావు సినిమాలో ఏదో ఉంటుంది కదా, అంగి చింపుకుంటాడు కదా, ఆ టైప్లో మీరు చింపుకోవద్దు. మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను.